వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ లైబ్రరీల గురించి ప్రధానంగా ఈరోజు మళ్ళీ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మనం ఈ యొక్క డిజిటల్ లైబ్రరీస్ గురించి ప్రతిరోజు కూడా ఏ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా మనం వివరించడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ప్రతి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఈ యొక్క ఈ లైబ్రరీలు ఏ విధంగా రూపొందించబడుతున్నాయి, వీటి యొక్క నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తుంది గవర్నమెంటు, వీటి వల్ల ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయని కూడా మనం ప్రతి అప్డేట్ కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా చాలా ఏళ్ల క్రితం ఈ యొక్క లైబ్రరీ పోస్టులు అనేవి, వేకెన్సీస్ అనేవి కుప్పలు తెప్పలుగా ఉండడం జరిగింది. అయితే ఇప్పటికీ వాటి గురించి ఎటువంటి అప్డేట్స్ అనేవి ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదన్నమాట ఈ యొక్క ఉద్యోగుల గురించి. అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క గవర్నమెంటు వీటిపై ఒక కదలిక అనేది రావడం జరిగింది. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎన్ని డివిజన్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క 150 డివిజన్స్లో డివిజన్కి ఒక ఈ లైబ్రరీ పెడతామని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అయితే అది కేవలం ఒక రాతపూర్వకమైన హామీలాగానే ఉంది తప్పితే అమలుకు అనేది నోచుకోలేదన్నమాట. దాని గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఒక కథనం రావడంతో దాని గురించి మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేప్పటికి ఇంకో అడుగు ముందుకు వేసి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి పూనుకుందనమాట. ఈ యొక్క నిర్మాణాలు కూడా ప్రజెంట్ అనేవి చాలా చోట్ల ప్రారంభమైనవి. అయితే ఈ యొక్క నిర్మాణాలు అనేవి ఉగాది నాటికల్లా క్లియర్గా అన్ని చోట్ల కంప్లీట్ అవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం జగన్ గారు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేప్పటికి ప్రతి గ్రామంలో వచ్చేప్పటికి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీను ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారులు అనే వారిని ఆదేశించాలు జరిగిందనమాట. సో 2022 డిసెంబర్ నాటికి రెండో దశ, 2023 జూన్ నాటికి మూడో దశ నిర్మాణాలు పూర్తి చేయనున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. సో మొదటి దశలో సుమారు 4,500 పైగా డిజిటల్ లైబ్రరీలను కంప్లీట్ చేయాలంటూ ఇదివరకే మనం ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా తెలపడం జరిగిందన్నమాట. ఇప్పుడు దాని గురించి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కానివ్వండి, థర్డ్ ఫేజ్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అనేవి రాష్ట్ర సీఎం గారు తెలపడం జరిగింది. ఇక రాష్ట్రంలో సుమారు 12,979 అంటే అప్రాక్సిమేట్లీ 13,000 గ్రామ పంచాయతీల వైఎస్ఆర్ గ్రామీణ డిజిటల్ లైబ్రరీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా తొలి దశలో 4,530 గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక వాటి పురోగతిని ఈయన యొక్క తన క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. వచ్చే జనవరి నాటికి తొలి దశ డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెప్పగా ఇవన్నీ రావడం జరిగింది. వాటిలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ఉగాది నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్టాప్లు, కంప్యూటర్ సిస్టమ్స్, ఐరన్ ర్యాక్లు, పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామీణ లైబ్రరీకి అంతరాయం లేని బ్యారీ విద్యుత్తో కూడిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కోరారనమాట. ప్రధానంగా ఈ యొక్క లైబ్రరీలు అనేవి ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీకి అనుబంధంగా ఈ లైబ్రరీస్ లాగా పనిచేస్తాయండి. ఖచ్చితంగా ఇక్కడ వైఫై కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా బుక్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఇక్కడ సంబంధించిన ఫెసిలిటీస్, టేబుల్స్, చైర్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా మంచి వాతావరణంలో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ గ్రామాల నుంచి పనిచేసే పరిస్థితి రావాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. గ్రామీణ డిజిటల్ లైబ్రరీలో తాజా సాంకేతికతను అందుబాటులోకి ఉంచాలి. వాటి నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న యువతకు అవి ఉపయోగపడాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని సీఎం గారు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణంలో వెనుకబడ్డ అనంతపురం, చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారనమాట. సో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీల నిర్మాణంలో ప్రధానంగా మనం రీసెంట్గా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ప్రకాశం జిల్లాకు సంబంధించి అప్డేట్స్ అనేది మొదటిగా రావడం జరిగింది. దాని గురించి కూడా మనం
ఒక నెల క్రితమే వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ సహా పెట్టడం జరిగింది అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.